ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నా చేతిలో ఏముందో చూస్తున్నారా? ఒక మంచి గోల్డెన్ బాక్స్. మరి దీంట్లో ఏముందో చూద్దామా? ఇందులో పైన బాక్స్ చాలా బాగుంది, కానీ ఇందులో ట్రాష్ ఉంది కదా, చెత్త. పైన బాక్స్ మటుకు చూస్తే చాలా చక్కగా ఉంది, కానీ లోపల చూస్తే ట్రాష్ ఉంది. ఇన్ ద సేమ్ వే బైబిల్లో ఏమని ఉంటుందంటే, మాథ్యూ 23:27లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. గాడ్ వాజ్ వెరీ హార్ష్ విత్ ద పీపుల్ హూ ఆర్ ప్రిటెండింగ్. వేషధారులాగా ఉన్న వారిని గూర్చి దేవుడు ఎంతో హార్ష్గా ఉన్నాడు. హీ వాజ్ కాలింగ్ దెమ్ వైట్ వాష్డ్ టూమ్స్. వైట్ వాష్ టూమ్స్ అంటే సున్నము కొట్టిన సమాధులు. అంటే ఎలా ఉంటాయి అంటే, పైన సమాధి ఎలా ఉంటుందో తెలుసు కదా, మనం పైన ఎంత మంచిగా పాలిష్డ్ రాయితోని మంచి సమాధి కట్టినా కూడా దాని లోపల ఏముంటుందండి, మిగిలి బోన్స్, కుళ్ళిపోయిన స్మెల్ ఉంటుంది. కానీ పైకి బాగుంటుంది, కానీ లోపల బాగుండదు. పరిసయ్యులు, శాస్త్రులు అంటే they were the people who know the law, who actually fasted publicly, who were praying out loudly, who knows the law completely, but yet they were not right inside their hearts. వాళ్ళు యేసుక్రీస్తును విశ్వసించలేదు, నమ్మలేదు అండ్ అంగీకరించలేదు. వాళ్ళ పైకి మటుకు they were religious people, but inside their hearts they are not. Jesus was very angry with them. He was calling them whitewashed tombs. But on the other side, he was very loving to the people who actually asked for forgiveness. పాపము చేసి ఆయనని ఫర్గివ్నెస్ అడిగిన వారిని, పాపం చేసి ఆయన ఈ లోకంకి పాపుల కొరకే వచ్చాడు. హీ వాజ్ వెరీ లవింగ్ టు ద పీపుల్ హూ సిన్డ్. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఆయన ఎంతో ప్రేమించి అమ్మా అని పిలిచి, నువ్వు ఇంక వెళ్ళి పాపం చెయ్యకు అని చెప్పాడు. ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి వెళ్ళి ఆయనకు రక్షణ కలిగించాడు. ఆయనతో పాటు సిలువ వేయబడిన పక్కన ఉన్న దొంగని క్షమించి, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. కానీ ఆయన యేసుక్రీస్తు మటుకు హీ వాజ్ వెరీ హార్ష్ విత్ ద పీపుల్ హూ ఆర్ ప్రిటెండింగ్. ఎవరైతే ప్రిటెండ్ చేస్తూ ఉంటారో, పైకి ఇలా చక్కగా ఉండి లోపల ట్రాష్ నింపుకొని ఉంటారో, జీసస్ వాజ్ వెరీ హార్ష్ విత్ దెమ్. సో వాట్ ఆర్ వీ టుడే? ఈరోజు మనము ఎలా ఉన్నాము? ఆర్ వీ లైక్ the religious people who are pretending, or are we like the sinners? మేము నిజంగా దేవా తప్పు చేసాము, మమ్మల్ని క్షమించు అని అలా ఉంటే దేవుడు మనల్ని క్షమించి పరదేశంలో మనల్ని చేర్చుకుంటాడు. ఇఫ్ యు ఆర్ లైక్ ద పీపుల్ హూ ఆర్ లైక్ ద ఫారసీస్ అండ్ పరిసయ్యులాగా, శాస్త్రులాగా ఉంటే ఆయన మనల్ని వైట్ వాష్డ్ టూమ్స్ అని అంటాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.